సినిమా అసలు స్టార్ట్ అయిన విధానం ఎండ్ అయిన విధానం చూస్తే ధనుష్ అసలు ఎందుకు సినిమా తీసాడో అర్థం కాదు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ధనుష్ మెయిన్ లీడ్ లో చేస్తూ డైరెక్టర్ గా చేసిన రాయన్ ఫిల్మ్ ఈ రోజు వరల్డ్ వైడ్ గా హెవీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది. ఇది యాక్టర్ గా ధనుష్ కి 50th ఫిల్మ్. నేషనల్ అవార్డు విన్ అయిన ఎంతో మంది మూవీలో వర్క్ చేయడం రాయన్ స్పెషల్ అయితే, ధనుష్ తో పాటు సందీప్ కిషన్, ఎస్జే సూర్య, అపర్ణ వరలక్ష్మి అండ్ ప్రకాష్ రాజ్ వంటి ఇంట్రెస్టింగ్ కాస్ట్ మూవీలో యాక్ట్ చేయడం అనదర్ అట్రాక్షన్. మరిన్ని స్పెషాలిటీస్ తో తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందో, ధనుష్ 25వ సినిమా రఘువరన్ బీటెక్ లా ఇది కూడా ల్యాండ్ మార్క్ మూవీ అయిందా లేదా క్లియర్ గా మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, రాయన్ కి 2 బ్రదర్స్ అండ్ ఒక సిస్టర్. చిన్నప్పుడే వీళ్ళ పేరెంట్స్ వీళ్ళకి దూరంగా వెళ్లిపోవడంతో పెద్దవాడిగా రాయన్ వీళ్ళ ముగ్గురిని పెంచుతాడు. అయితే పెద్ద తమ్ముడైన ముత్తు ఏదో ఒక గొడవల్ని తీసుకొస్తూ వాళ్ళన్నకి పని చెప్తూ ఉంటాడు. అయితే వీళ్ళ లైఫ్ లో ఉన్న గొడవల్ని, యాక్షన్ ని అండ్ వీళ్ళ మధ్య ఉన్న ఎమోషన్స్ ని మూవీలో చూస్తాం. ఇది సింపుల్ గా మూవీ యొక్క బేసిక్ ప్లాట్. ఇక మూవీ ఎలా ఉంది అంటే, టేకింగ్ పరంగా పాస్, కాన్సెప్ట్ వైజ్ ఫెయిల్. ఎందుకు పాస్ ఎందుకు ఫెయిల్ అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా కాన్సెప్ట్ విషయానికి వస్తే, ఒక పాయింట్ తో మొదలైన సినిమా ఆ పాయింట్ తో ఎండ్ అయితేనే సినిమా పర్ఫెక్ట్ గా ఉన్నట్టు. సరైన కన్క్లూజన్ ఇవ్వకపోతే ఏ కథ కూడా పాస్ కాదు. అసలు సినిమా స్టార్ట్ అయిన విధానం, ఎండ్ అయిన విధానం చూస్తే ధనుష్ అసలు ఎందుకు సినిమా తీసాడో అర్థం కాదు. భాష రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంది కానీ చెప్పాం. పేరెంట్స్ వదిలిపోయారు కానీ ఎందుకో చూపెట్టాం. సందీప్ కిషన్ కు ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఉంటుంది కానీ అడగొద్దు అన్నట్టు చాలా పాయింట్స్ ని క్వశ్చన్ మార్క్ తోనే వదిలేశారు. అసలు మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు వెళ్లిన విధానం చూస్తే ఒక పాత్ బ్రేకింగ్ మూవీ ఏదో చూడబోతున్నామనే ఫీల్ వస్తుంది. బట్ సెకండ్ హాఫ్ కంప్లీట్లీ డిసప్పాయింట్ చేసింది స్టోరీ వైజ్ కానీ టేకింగ్ వైజ్ కాదు. ఎక్కడా బోర్ కొట్టకుండా ఏదో జరగబోతుందని ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తూ 2.5 గంటల పాటు కూర్చోబెట్టడం చిన్న విషయం కాదు. యాజ్ ఎ డైరెక్టర్ గా ధనుష్ కా క్రెడిట్ ఇవ్వాల్సిందే. బట్ ఏదో జరుగుతుందనుకున్న టైంలో ఏం జరగక ఇంకోటి ఏదో జరిగి స్టోరీ మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తూ ముగించిన విధానాన్ని చూస్తే ధనుష్ కి మైనస్ మార్క్స్ కూడా పడతాయి. ఫస్ట్ హాఫ్ తో పోల్చితే సెకండ్ హాఫ్ సగం కూడా ఇంప్రెస్ చేయదు. అలా అని ఫస్ట్ హాఫ్ ఏదో కళాఖండం కాదు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని పీక్ లెవెల్ కి తీసుకెళ్లింది ఫస్ట్ హాఫ్ కావడంతో దాన్ని బెటర్ గా చెప్పొచ్చు. అయినా కూడా సెకండ్ హాఫ్ ని ఇంట్రెస్టింగ్ గా చూడగలిగామంటే అది ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ వల్ల. మెయిన్ గా ఈ పర్సన్, అసలు ఎస్జే సూర్య కాకుండా ఆ క్యారెక్టర్ ఎవరు చేసినా కూడా మిడిలోనే ఆడియన్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చేవారు. అసలు వదిలిన క్వశ్చన్స్ కి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది, సెకండ్ పార్ట్ ఏమైనా ఉందా లేదా, అసలు అలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరు. ఒకవేళ ఎండ్ క్రెడిట్స్ ఏమైనా మీ థియేటర్ లో వేసుంటే కమెంట్ చేయండి. క్యారెక్టరైజేషన్స్ దగ్గర కూడా చాలా కన్ఫ్యూజన్ గా తీసుకెళ్లాడు హీరో అండ్ డైరెక్టర్ ధనుష్. ఒక్కో క్యారెక్టర్ అసలు ఎందుకలా బిహేవ్ చేస్తుందో, ఎందుకు ఇంబ్యాలెన్స్ బిహేవియర్ ఉంటుందో అర్థం కాదు. రైటింగ్ పరంగా మూవీ చాలా వీక్ అనిపించింది. బట్ టెక్నికల్ గా మాత్రం మూవీని పాస్ గా చెప్పొచ్చు. ఆ సినిమాటోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఎడిటింగ్ కానీ అన్ని బాగున్నాయి. సెకండ్ హాఫ్ బోర్ కొట్టకుండా చూడగలిగామంటే వీటి వల్లే. ఇంకా కొన్ని ఎలివేషన్ సీన్స్ కూడా బాగున్నాయి. బట్ మూవీ ముందుకెళ్లే కొద్దీ అవి కూడా రిపిటేటివ్ గా అనిపించాయి. మూవీకి ఇంటర్వెల్ బ్యాంక్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. కెమెరామెన్ నుంచి యాక్టర్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వరకు అంతా చిత్త కొట్టేశారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ రెహమాన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ కాగా, సాంగ్స్ పెద్దగా ఏమనిపించావు. స్టార్టింగ్ లో వచ్చే రాయన్ మ్యూజిక్ బాగుంది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, ధనుష్ మూవీ మొత్తం ఒకటే ఎక్స్ప్రెషన్ తో పర్వాలేదు అనిపించగా, సినిమాలో ఎండాకాలం వర్షాకాలం అన్ని వచ్చి వెళ్ళిపోతాయి. బట్ తన గుండె మీద ఉన్న హెయిర్ మాత్రం మిల్లీమీటర్ కూడా పెరగదు. ఇక సందీప్ కిషన్ తన క్యారెక్టర్ కి న్యాయం చేయగా ఆ క్యారెక్టర్ ని సరిగ్గా యూజ్ చేసుకోలేదేమో అనిపించింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, సినిమాలో స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉండేది సందీప్ కే. ఇక ప్రకాష్ రాజ్ తో పాటు మిగిలిన ఆర్టిస్టులు ఉన్నారంతే. ఎస్ఏ సూర్యని పర్ఫార్మెన్స్ వైజ్ టాప్ లో పెడతా. ఉన్న కాసేపు తన స్క్రీన్ ప్రెజెన్స్, కామెడీ టైమింగ్ అండ్ తన యాక్షన్ తో ఆదరగొట్టాడు. క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ లో తన పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్. ఇక ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా అంటే, ధనుష్ ఆర్ సందీప్ కిషన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. తీసి పారేసే సినిమా అయితే కాదు. బట్ కథ పరంగా ఏది పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ టైం పాస్ ఫిల్మ్. సినిమాకి ఏ సర్టిఫికేట్ వచ్చింది, బట్ అది సినిమాలో వాడిన బ్లడ్ కోసం తప్ప అడల్ట్ సీన్స్ అయితే ఏం లేవు. సో ద చాయిస్ ఈజ్ యువర్స్. సో గైస్, దట్స్ ద రివ్యూ ఆఫ్ ది రాయన్ ఫిల్మ్. మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.